చూడండి మేము గేలలకు వచ్చాము. అడుగాడు మంగాగాడు అటు పక్క నర్సిగాడు కనపడుతుంది కూర్చొని ఉండదు. ఇది నూతులు గట్టు, అది నంది గట్టు. చెరువు మధ్యలో ఉన్నాం మేము. ఈ వాగు దాటి అటే పక్క వెళ్ళడం. హలో అండి, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు దగ్గరలో పెద్ద వర్షం అయితే పడిందండి. చెరువు అయితే ఫుల్గా నిండిపోయి బాగా వాగులాగా వెళ్ళిపోతుంది. అయితే మేము చేపలు బాగా పడుతున్నాయని ఈ కాలువ దాటి అటే పక్కకి వెళ్ళి అయితే మేము గేలాలతో చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. అంటే ఓకేనండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు. స్క్రిప్ట్ చేస్తే వీడియో మీకు అర్థం కాదు. ఓకేనండి, వీలైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఏమైందిరా గప్పుని కొట్టుకుపోతే ఇదేనా పని చేసిద్ది దేన్ని మొత్తం ఫుల్గా నానిపోయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ చెరువు పేరు జమ్ము చెరువు అంటారు. జాలాలకు వచ్చాము మేము. చూడండి మేము గేలలకు వచ్చాము. అడుగాడు మంగాగాడు అటు పక్క నర్సిగాడు కనపడుతుంది కూర్చొని ఉండదు. అమ్మ వల్ల అవి గేలం బిండ్లు అయ్యి ఎర్రలు ఎర్రలు మంగాగాడు నుంచోని చూడండి తాగుతుండ. రాడు చేపలు ఆడడం అయితే మీకైతే చూపెట్టేవాడిని, వాడు లాగలేదు, ఎర్ర గుచ్చుకుంటాం. వర్షం మబ్బు చూడండి నల్లగా పట్టింది. ఈ వర్షం మబ్బు అనేది చాలా నల్లగా పట్టిందండి. మేము అన్నం కానీ మంచినీరు కానీ గొడుగు కానీ ఏమీ తీసుకెళ్ళలేదు. బాగా పట్టేసింది నల్ల మబ్బు. అటు పెద్ద గట్టు అంటారు, ఆ పెద్ద గట్టు సైడ్ నుంచి అయితే వర్షం మబ్బు ఫుల్గా పట్టేసి మాకు వైపు అయితే వస్తుంది. ఇది నూతులు గట్టు, అది నంది గట్టు. చెరువు మధ్యలో ఉన్నాం మేము. ఈ వాగు దాటి అటే పక్క వెళ్ళడం. మేము మాకు పడవ కానీ ఇలుక్కడ్ర కానీ పంపించండి. అయ్యా జగన్ గారు. వర్షం మబ్బు వస్తుంది చూడండి, అసలు మామూలుగా కాదు. కనిపిస్తుందా వెనకాల? అది మొత్తం వర్షం మబ్బే. అది అక్కడి నుంచి అలాగ పట్టింది. మేము గేలాలు వేస్తున్నాం ఇక్కడ జంషిరులో. చేప అనేది పడట్లేదండి, కీతలు ఎక్కువ పడుతున్నాయి. మీరు కీతల కూర తినేటట్టుంటే కింద మెసేజ్ పెట్టండి, కీతల కూర మాకు కావాలని. నా పక్కన ఒకడు గేలాలు వేస్తున్నాడు, చూస్తారా?
వాడి పేరు మంగారావు అండి. వాడికైతే ఒక్క చేప కూడా పడలేదు. ఒకటి పక్క కాలువ దగ్గర అయితే కూర్చొని కీతలనే పడతాయి అని ఆ కీతలు అయితే లాక్కుంటున్నాడు వాడు. ఆ కూర కీతల కూర చాలా బాగుంటుందంట. నిజమైతే కామెంట్ చేయండి. వర్షం మామూలుగా రావడం లేదు. ఈ లోపల మేమైతే ఇక ఈ కీతలనే పట్టుకొనైనా ఇంటికైతే వెళ్ళాలి. కీతలను అయితే చూపించలేదండి. అంటే నా దగ్గర అయితే కీతలు లేవు. 2 మట్టలు అయితే పడ్డాయి. మనోడి దగ్గర అయితే కీతలు అయితే చాలా ఉన్నాయి. వీడియో అయితే ఇంతటితో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షం వచ్చే అవకాశం ఉంది. ఫోన్ కానీ మేము కానీ తడిసిపోతాము. ఎందుకంటే గొడుగు కానీ ఏమీ తెచ్చుకోలేదు. ఓకేనండి, వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి. వీలైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం. ఓకేనండి, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, మంచి వీడియోకి వెళ్దాం. ఓకే, ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్.